సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకు ఏం చెప్తారు సార్? ముఖ్యంగా 2025 సంవత్సరం చివరి వర్కింగ్ డే మరియు 2026 సంవత్సరం రాబో నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ సిద్దిపేట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము, పార్టీలు రకరకాల ప్రోగ్రాంలతో ప్రజలు సంతోషంగా గడపాలనుకుంటారు, గడపాలి కూడా. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చట్టాల ప్రకారము, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న చట్టాల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే, మొదటిసారి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా ఉన్నది. అవి గౌరవ కోర్టుల ద్వారా మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరియు రెండవసారి పట్టుబడితే 15,000 రూపాయలు ఫైను మరియు జైలు కూడా ఉంది. మరియు కోర్టులో ఇట్లాంటి కేసులలో పట్టుబడి ఫైన్ కానీ జైలుకు కానీ పోయిన పక్షంలో మీరు భవిష్యత్తులో, ముఖ్యంగా యువత, ఈవెన్ ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్సే కాదు, ప్రైవేట్ జాబ్స్ కూడా ఈరోజు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు, సెక్యూరిటీ గార్డ్ జాబ్లకు లాంటివి కూడా మనకి ఈరోజు పోలీస్ క్లియరెన్స్, మీ సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నాయి. అట్లాంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో మీరు కనుక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసులలో పట్టుబడి కోర్టులలో మీరు ఫైన్ కానీ జైలుకు పోవడం కానీ జరిగితే ఆ యొక్క వచ్చే జాబ్ ఆపర్చునిటీ అవకాశాన్ని కూడా మీరు కోల్పోతారు. పోలీస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరగదు, ఆ అవకాశం కోల్పోతారని ఈ విధంగా తెలియజేయడమైనది.